మీరు పోస్టర్ చూసా, మీ పోస్టర్లో చూసినా మీ ప్రమోషన్లు చూసినా ముందు నింపేశారు ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళతో. ఎస్పెషల్లీ పక్కన మీ పక్కన సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, అందులో పమ్మిసాయి క్యారెక్టర్ చాలా సినిమాల్లో హీరో పక్కన వాళ్ళ పక్కన ఒక కమెడియన్ గానే పెట్టి ఎక్కువ అంతేనా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ క్యారెక్టర్ సపోర్టింగ్ ఎక్కువ ఇస్తారు. పమ్మిసాయిది విచిత్రమైన పాత్ర. ఇది మనకి అబ్బాయి గారులో బ్రహ్మానందం గారు అబ్బాయి గారు అనే టైప్ ఆఫ్ ఫన్ ఉంటుంది సార్, కొద్దిగా ఆ టింజ్లో ఉంటుంది. అది కాక ఇప్పుడు మేము ట్రైలర్లో చెప్పాం, ఆవిడ గారు ఎంతో కలిసి ఆపరేషన్కి వెళ్తుంది. అవును, ఈ ఆపరేషన్కి వెళ్ళాక ఈ బ్యాచ్ అందరూ వెళ్తారు. ఇది పిల్లోడు వాళ్ళ మా నాన్నగారు పనోడు ఈ బుర్రలతోటి వెళ్ళి ఒక పెద్ద క్రైమ్ ఆపరేషన్ చేసేటప్పుడు వీళ్ళ ఇన్నోసెన్స్తో ఎలాంటి ట్విస్ట్లు థ్రిల్స్ జరుగుతాయి అనేది సినిమా అంతా మీరు సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక డిఫరెంట్ ఫన్ అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ, ఫస్ట్ హాఫ్ అంతా విలేజ్ డ్రామా, కంప్లీట్గా ఒక ఇంట్లో జరిగే ఒక మంచి వాళ్ళకి ఒక ఇదిలా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఒక ట్రెండీగా వెళ్తాం, ఒక రూట్ ఉంటుంది, ఒక రోడ్ జర్నీ లాగా ఉంటుంది. ఆ రోడ్ జర్నీలో ఈ వైఫ్ వీళ్ళిద్దరు డ్రామా మళ్ళీ మిస్ కాదు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వైఫ్ కలిసి ట్రావెల్ చేస్తే అదే సినిమాలో కూడా ఒక లైన్ రాశాడు ఒక రైటర్, 100 కప్పలన్న ఒక చోట ఉండొచ్చు కానీ 2 కొప్పులు ఒక చోట ఉండదు. సో అలా 2 కొప్పులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో మనం ఈ సినిమాలో ఎక్స్పీరియన్స్